ఏంటి అక్షర అర్జెంట్గా రమ్మన్నావు? ఏంటి ఏడుస్తున్నావు? అయినా నేను కదా ఏడవలసింది. నటించకు సిద్ధాంత్, ఏమీ తెలియని వాడిలా మాట్లాడుకు. మా బావ నిన్ను కలిశాడా లేదా? అవును, కలిశాడు. ఈ విషయం నాకెందుకు చెప్పలేదు? అరవింద్ అనుమానించాడని తెలిస్తే నువ్వు బాధపడతావని నేను చెప్పలేదు. నిన్ను నమ్మి నీది స్నేహం అనుకున్నాను. ఆ రోజే రోడ్డు మీద నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పుంటే ఈ రోజు నాకు ఈ గతి పట్టేది కాదు. ఇప్పుడు ఏమైంది అక్షర? నీ ఇష్ట ప్రకారమే నీ బావని పెళ్లి చేసుకుంటున్నావుగా. నువ్వు చేసుకొనిస్తున్నావా? ప్రేమించిన ప్రతివాడు ప్రేమికుడు అవ్వడు సిద్ధాంత్. ప్రియురాలి మనసు తెలుసుకుని నడుచుకునేవాడే నిజమైన ప్రేమికుడు. కానీ నువ్వు నన్ను ఎంతో బాధ పెడుతున్నావు. నా జీవితంలోకి ముళ్ళలా గుచ్చుకున్నావు. అక్షర, అలా మాట్లాడుకు. నిన్ను ప్రేమించినందుకు నేనెంతో బాధపడ్డాను. నా ప్రాణమైన నేను అరవింద్కి అప్పగిస్తూ పాట పాడుతుంటే నా రక్తనాళాలు తెగిపోయాయి. ప్రపంచంలో ఏ ప్రేమికుడికి ఇలాంటి పరిస్థితి రాకూడదు. నీ కోసం ఎన్ని చేసిన నన్ను ఇప్పుడు ముళ్ళంటున్నావా? ఎందుకు? నీకు నాకు ఉన్న స్నేహాన్ని మా బావ ప్రేమ అనుకుంటున్నాడు. అతనే కాదు, మా మమ్మీ డాడీ కూడా. ఇప్పుడు నా పెళ్లి ఆగిపోయే పరిస్థితి వచ్చింది. అందరూ మనల్ని లవర్స్ అనుకుంటున్నారు. ఇంట్లో వాళ్ళకి బయట వాళ్ళకి మన లవర్స్ అని తెలిసింది, కానీ నీకు మాత్రం నేను ప్రేమిస్తున్నానని తెలియట్లా. అవునులే, కళ్ళు మూసుకుంటే ఎలా తెలుస్తుంది? ఎక్కడైనా ఫ్రెండ్ లవర్ అవుతాడు, కానీ ఇక్కడ లవర్ ఫ్రెండ్ అయ్యాడు. సిద్ధాంత్, నీకు నాకు మధ్య స్నేహం తప్ప ప్రేమ లేదు. గుర్తులేదా? ఈ విషయం బీచ్ రోడ్ దగ్గర ఆ రోజే చెప్పాను. ప్రామిస్ కూడా చేసావు. అది గుర్తులేదా? అవునులే, తాగుబోతులకి ఏం గుర్తుంటాయి? మనసు చంపుకొని మాట్లాడక అక్షర. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, ఇది నిజం. నీ కళ్ళు, నీ మనసు, నీ ప్రతి అణువు నన్ను కోరుకుంటుంది. అది నీకు తెలుసు, నాకు తెలుసు. అసలు ఎందుకు భయపడుతున్నావు? మీ నాన్నతో నేను మాట్లాడతాను, రా. మా నాన్నకి ఈ విషయం తెలిస్తే నిన్ను చంపేస్తాడు. చంపేస్తాడనే కదా నీ భయం? అందుకే ఫ్రెండ్షిప్ అని దొంగ మాటలు చెప్తున్నావు. మీ నాన్న కాదు, మన ప్రేమని నువ్వు చంపుతున్నావు. నువ్వు ప్లీజ్ అక్షర, మీ అమ్మ నాన్నలతో నేను మాట్లాడతాను, రా అక్షర. ముందు చెయ్యొదులు. నువ్వు అసలు నన్ను ప్రేమిస్తున్నావా? అవును, నా ప్రాణం అంతా. అంత ప్రేమే ఉంటే ఎందుకు నన్ను చంపుతుంటావు? నిజమైన ప్రేమ త్యాగం చేస్తుంది. ప్లీజ్ అక్షర, త్యాగం పేరుతో నాకు దూరం కాకు. త్యాగం చేస్తే విలువైన వాడిని పోగొట్టుకోవాల్సి వస్తుంది. అది కథల్లో, సినిమాలోనే సాధ్యం, మన రియల్ లైఫ్ లో కాదు. నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను అక్షర, నన్ను నమ్మ అక్షర. సిద్ధాంత్, నీకు రోషం లేదా? నువ్వంటే నాకు ఇష్టం లేదు. ఎందుకు బిచ్చగడ్లా అడుక్కుంటావు? ప్రేమని అడుక్కుని పొందలేవు. అక్షర, ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. ఒక్కసారి చెప్తే అర్థం కాదా? సముద్రంలో ఉన్న కెరటల్లా మన ఎప్పటికీ కల ఉంది సిద్ధాంత్. అక్షర, ప్లీజ్ అక్షర, నా మాట వినక్షర. మా నాన్నకి నీకు ఏ తేడా లేదు. ఈ క్షణం నుంచి నీకు నాకు ఏ సంబంధం లేదు. గుడ్ బై, గుడ్ బై. అక్షర అక్షర అక్షర, ప్లీజ్ నా మాట వినక్షర. అక్షర ప్లీజ్, పొరపాట్లో చేయి జారిపోయింది అక్షర. అక్షర ప్లీజ్ అక్షర, నువ్వు లేకుంటే నేను బ్రతకలేను అక్షర. నువ్వు తప్ప ఈ భూమి మీద నాకెవరు లేరు అక్షర. అక్షర ప్లీజ్ అక్షర, ప్లీజ్ అక్షర. నువ్వు వెళ్ళాలనుకుంటే కొంచెం విషయం నా గొంతులో పోసి వెళ్ళక్షర. ప్లీజ్ అక్షర, ప్లీజ్ అక్షర. అక్షర ప్లీజ్ అక్షర, మా అమ్మలాగా నువ్వు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోకు. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. బ్రతకలేకపోతే చావు, బ్రతకలేకపోతే చావు. నీకు తెలియని నా గతాన్ని, నీకు తెలిసిన నన్ను గుర్తు చేస్తూ నేనెందుకు ఇంతగా దిగజారిపోయానో, నాకేం కావాలో ఈ లెటర్తో నీకు పూర్తిగా అర్థమవుతుందనుకుంటున్నాను. ఇదే నా పూర్తి జీవితం. నా జీవితాన్ని నీకు వదిలి ఇంకెప్పుడు నీకు ఎదురుపడని దూరాలకు వెళ్ళిపోతున్నాను. ఇట్లు నీకేమీ కాని సిద్ధాంత్. ఈ లోకంలో నేను సంపాదించిన ఆస్తిని
నన్ను పెంచి పెద్ద చేసిన నా స్కూల్కి, నేను ప్రాణంగా ప్రేమించిన అక్షరకి, నీడలా నాకు తోడుగా ఉన్న నా స్నేహితుడికి ఇచ్చేశాను. ఈ లోకంలో నేను సంపాదించుకున్న నా నిజమైన ఆస్తి, నా మౌతార్గం తీసుకొని ఈ విశాలమైన లోకంలోనికి వెళ్తున్నాను. ఇప్పుడు ఆకాశం నిర్మలంగా ఉంది, నా మనసు ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు అక్షర కోరినట్టుగా ఆమెకి దూరంగా వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. అక్షర నుండి దూరంగా మొదటి అడుగు. ఏ దిక్కు తెలియని ప్రయాణం ఏ వైపు వెళ్తుందో తెలియడం లేదు. అరే సిద్ధాంత్, బ్రతకలేకపోతే చావు. అయ్యా సిద్ధాంత్, ప్రాణం నన్ను వదిలి వెళ్ళిపోతుంది. బాధగా ఉంది, కానీ మనసుకి హాయిగా ఉంది. ఈ నరకం నుండి దూరంగా వెళ్ళిపోతున్నాను. ఏవో అరుపులు వినిపిస్తున్నాయి, కళ్ళు మూతలు పడుతున్నాయి. బ్రేకింగ్ న్యూస్ డీటెయిల్స్ చూస్తే గనక న్యూ ఇండియన్ ఐడల్ టైటిల్ విన్నర్ యువ గాయకుడు ప్రముఖ సింగర్ సిద్ధాంత్ ఈ రోజు తెల్లవారుజామున రైలు ప్రమాదానికి గురైనట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ఆయన విశాఖలో It's okay. It's okay. Take rest. What is this, Siddhansh? ఈ ప్రకృతిలో మనిషి ఒక్కడే ప్రేమ కోసం ప్రాణాలు తీస్తాడు లేదా ప్రాణాలు తీసుకుంటాడు. కానీ భగవంతుడిచ్చిన ఈ ప్రాణం చాలా విలువైంది. అవును, పాట నీ ప్రాణం కదూ. అలాంటి దాన్ని వదిలిపెట్టడానికి నీకు మనసు ఎలా వచ్చింది? ఆ పాట వల్లనే కదా అక్షరకి నీకు పరిచయం అయింది. మీరు ప్రేమించుకుంది ఆ రోజే చెప్పుంటే మావేని అడిగి నేను మీ పెళ్లి చేసి ఉండేవాడిని. సిద్ధాంశ్, అక్షర తన మాటలతో నిన్ను హర్ట్ చేసిందంటే అదంతా నీ మీద ప్రేమతోనే, వాళ్ళ నాన్న నుంచి నేను రక్షించుకోవడానికి. తన మాటలతో నిన్ను బాధ పెడితే ఆ కోపంతోనైనా అక్షరకు దూరంగా వెళ్ళిపోతావు అనుకుంది తప్ప నిన్ను ఈ స్థితిలో చూడ్డానికి మాత్రం కాదు. నాకు 5 ఏళ్ళు ఉన్నప్పుడు అక్షర పుట్టింది. అందరూ నాకు పెళ్ళాం పుట్టిందిరా అన్నారు. కానీ అప్పుడు నాకేం తెలీదు. కానీ నాది అనే ఫీలింగ్ పుట్టి అది రోజు రోజుకి పెరిగి పెద్దయిపోయింది. నా ట్రైనింగ్ పూర్తి చేసుకొని నా మనసులో మాట చెప్పాలనుకునే సమయానికి తన మనసులో నువ్వున్నావు. మీరిద్దరూ ఒకరి కోసం ఒకరు త్యాగం చేశామనుకున్నారు, కానీ మీ మనసుల్ని మీరే మోసం చేసుకున్నారు. నేను అక్షరని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, ఇష్టపడ్డాను. కానీ ఆ ఇష్టం కోసం ప్రాణత్యాగం అయితే చేయను. యువర్ గ్రేట్ సిద్ధాంశ్. ప్రాణం పణంగా పెట్టి ప్రేమను జయించి ప్రేమ విజేతవయ్యావు. ఆల్ ది బెస్ట్. అరవింద్, అరవింద్, పుట్టిన దగ్గర నుంచి అమ్మ కోసం, నాన్న కోసం, పెంచిన బాబా కోసం,
స్నేహం కోసం, చివరికి ప్రేమ కోసం వెతుకుతూనే ఉన్నాను. ఇప్పటి వరకు నా బ్రతుకంతా ప్రేమ రాహిత్యంలోనే గడిచిపోయింది. పంచడానికి ఎదుట ఒక్క మనిషి కూడా లేకపోయాడు. ప్రేమ అనే మాటకి 2 అక్షరాలు ఉన్నట్టు లైఫ్లో మనిషి, భావం అనే 2 విషయాలు ఉన్నాయి. ఇప్పటి వరకు మనిషే ముఖ్యం అనుకున్నాను, కానీ మనిషిలో ఉన్న భావమే ముఖ్యమని ఇప్పుడే తెలిసింది. ఈ భావమే నాలో ఒక పాటగా మిగిలిపోయింది. కానీ పాటని మర్చిపోయి ఎవరెవరి కోసమో నా ప్రేమని ఖర్చు చేశాను. చివరికి నా పాటని అభిమానించే వాళ్ళందరినీ మర్చిపోయాను. అరవింద్, అక్షర వాళ్ళ నాన్నకి భయపడి నన్ను దూరం చేసుకోవడం నిజమైన ప్రేమ? ఆడవాళ్ళు ప్రేమించేంత వరకు భయపడతారు, ప్రేమించాక భయపడరు. అది ఆ దేవుడికైనా సరే. బీచ్లో కాళ్ళ మీద పడి ప్రేమని అడుక్కుంటుంటే మాటలతో నా గుండెని ముక్కలు ముక్కలుగా చేసి ఇసుకలో కలిపేసింది. నిజమైన ప్రేమ త్యాగం చేస్తుందని అక్షర అంది, కానీ అప్పుడు అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమైంది. దేవుడు ఈ భూమి మీదకి నన్ను ఎందుకు పంపించాడు నాకిప్పుడు అర్థమైంది. నా టార్గెట్ నాకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక నా పాటనే ఆరాధిస్తాను, ప్రేమిస్తాను. ఎంగేజ్మెంట్ జరిగిందంటే సగం పెళ్లి జరిగినట్టే. అక్షర నీదే అరవింద్, తీసుకో. సిద్ధాంత్ నేను చెప్పే- ఆగు బావా. కాలంతో ప్రయాణించి బొగ్గు వజ్రమైంది, ప్రేమలో ప్రయాణించి సిద్ధాంశ్ బుద్ధుడయ్యాడు. వెళ్దాం పద. అక్షర నువ్వు ఆగు. సిద్ధాంత్ స్టాప్ ఇట్, ఇనఫ్. అక్షర అడిగినట్టే నేను లైఫ్ లాంగ్ తనకి బెస్ట్ ఫ్రెండ్గానే ఉంటాను. అది ఎలా ప్రూవ్ చేస్తావు? మీ మ్యారేజ్ ఫంక్షన్కి నేను ఒక పాట పాడతాను. అదే నా తొలి పాట. ఆ పాటే మీ పెళ్ళికి నా ప్రేమ కానుక. ఆల్ ది బెస్ట్. ఆ క్షణాన నిజమైన ఫ్రెండ్ సిద్ధుగా మారి అక్షర బాధని పంచుకోవడానికి ఫోన్ చేశాను. సిద్ధు, నీకెన్నిసార్లు ఫోన్ చేశానో తెలుసా? ఎందుకు స్విచ్ ఆఫ్ చేశావు? నేను అర్జెంట్ గా కలవాలి, నీతో మాట్లాడాలి. ఎక్కడున్నా? ఎక్కడికి వెళ్ళలేదు అక్షర, ఇక్కడే ఉన్నాను. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. నేనే సిద్ధాంజని, నీ ఫ్రెండ్ సిద్ధుని. ఊరుకో అక్షర, ఏంటి చిన్నపిల్లలా ఏడుస్తున్నావు? ఊరుకో. మీ మగాళ్ళు మోసం చేసి ఏడిపిస్తారు, త్యాగం చేసి ఏడిపిస్తారు. సారీ అక్షర, నీ చిన్ని హృదయాన్ని గాయం చేశాను. ప్లీజ్ ఫర్గివ్ మీ. మరి సిద్ధాంత్ని ఎప్పుడు పరిచయం చేస్తున్నావు? Idiot.